అరుణాచల్ ప్రదేశ్పై వీడియోలు తీయడం నేరమా? ఒక భారతీయ పౌరుని 15 గంటల పాటు నిర్బంధించే అధికారం చైనాకి ఎవడిచ్చాడు? అనంత్ మిట్టల్ అనే యువకుడు అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగమే అని చెప్పి వీడియోలు తీయడంతో చైనాలో గ్యాంగ్జో ఎయిర్పోర్ట్లో దాదాపుగా 15 గంటల పాటు నిర్బంధించారు. అయితే ఈ వివరాలు డిస్కస్ చేసే ముందు గతంలో చైనా ఇటువంటి ఏదో పని వాట్ చేసింది, దాని గురించి డిస్కస్ చేసుకుందాం. అరుణాచల్ ప్రదేశ్కి చెందినటువంటి యువత లండన్లో ప్రవాస భారతీయురాలుగా ఉంటుంది. ఆమె పేరు పెమావాంగ్ జాంగ్తుక్. ఈమె లండన్ నుంచి జపాన్ బయలుదేరింది. మార్గ మధ్యంలో షాంఘై ఎయిర్పోర్ట్లో 3 గంటలు ఉండాల్సి వచ్చింది. ఆ సందర్భంలో షాంఘై ఎయిర్పోర్ట్ యొక్క ఉన్నత అధికారులు ఈమె దగ్గరికి చేరుకుని ఈమె పాస్పోర్ట్ను లాక్కొని ఈ పాస్పోర్ట్ చెల్లదు అని ఆమెకు సూచించారు. కారణం ఏంటి అని అడగగా చాలా ఏలనగా దరిద్రంగా నవ్వుతూ మాట్లాడుకుంటూ ఈ పాస్పోర్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్ నీ బర్త్ ప్లేస్గా ఉంది, అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాలో అంతర్భాగం, నువ్వు చైనా పాస్పోర్ట్కు అప్లై చేసుకో ఆమెకి సూచించడం జరిగింది. ఆమె మనసు ఎంతో కలత చెందింది. తర్వాత భారత అధికారులు దానిపై జోక్యం చేసుకోవడంతో ఆమెను విడిచిపెట్టడం జరిగింది. జపాన్కు చేరుకున్నారు. దీనిపై ప్రధాని మోదీకి కూడా ఆమె లేఖ రాశారు. అటువంటి సంఘటన మొన్న డిసెంబర్ 16న జరిగింది. కాకపోతే లేటుగా కొంచెం వెలుగులోనికి వచ్చింది. అనంత్ మిట్టల్ అనే ఆ అబ్బాయి చైనాలో పర్యటనలో భాగంగా గ్యాంగ్జో అనే ఎయిర్పోర్ట్కి చేరుకోవడం జరిగింది. అక్కడ అధికారులు ఇతన్ని నిర్బంధించి ఇంటరాగేట్ చేసే సందర్భంలో ఇతనికి అర్థమైన విషయం ఏంటి అంటే వీళ్ళ సమస్య నేను కాదు, వీళ్ళ సమస్య ఇండియా. గతంలో నేను పెమావాంగ్ వాంగ్చుక్ అనే మహిళ నిర్బంధన సందర్భంలో వీడియో తీస్తూ నేను పోస్ట్ చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్లో అంతర్భాగమే అని. ఇది అక్కడ ఉన్న ఇమిగ్రేషన్ అధికారులకు కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకు చైనా ఇంత ఇబ్బందికరంగా మారుతుంది అంటే దక్షిణ టిబెట్లో భాగంగా అరుణాచల్ ప్రదేశ్ను చైనా భావిస్తుంది. అయితే మనం ఇంత చెప్తున్నప్పుడు కూడా చైనా ఎందుకు పదే పదే ఇలాంటి పనులు చేస్తుంది అనేది మన అందరి సమస్య. చైనా ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్ అనేది ఒక వివాదాస్పదమైన ప్రాంతం అని ప్రపంచ అన్ని దేశాలకు తెలియచేయడానికి, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలకు మేము పాస్పోర్ట్ కూడా నిరాకరిస్తున్నాం చూడండి అని తెలియచేయడానికి. అయితే ఇక్కడ ఒక పాజిటివ్ విషయం ఏముందంటే చైనా ఇలా చేసేటప్పుడు అంతా భారతీయులకు మేము భారతీయులకు అందరికీ కూడా జాతీయత భావం వస్తుంది, మన ఫారిన్ పాలసీ ఎలా ఉందని గవర్నమెంట్ను ప్రశ్నించే అధికారం ఉంటుంది. నిజంగా చైనా యొక్క ప్రాబ్లం ఈ అరుణాచల్ ప్రదేశ్ అనేది భారత్లో అంతర్భాగమే అని చెప్పడం అయితే అది చైనా యొక్క చట్టాలకు ప్రాబ్లం కాదు, అది చైనా యొక్క విదేశాంగ విధానానికి లేదా చైనా యొక్క భయాందోళనకి నిదర్శనం. చైనా పదే పదే ఇలా చేయడం మీరు ఏమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే నలుగురికి షేర్ చేయండి. జై హింద్.